హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు మీ ముందుకు మరొక వెల్ మెయింటెడ్ వెహికల్. ఇది చూసుకున్నట్టయితే మా స్వగ్రామం సుందరగిరిలో ఉందండి. మాది కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలం సుందరగిరి గ్రామం. మన ఆఫీస్ అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మన హుస్నాబాద్లో ఎస్ఎస్ కార్ బజార్గా మనదైతే ఆఫీస్ ఉంది. మనకు ఢిల్లీలో అయితే పోచమ్మ కార్స్ అనే ఒక ఆఫీస్ అయితే గజియాబాద్లో ఉందండి. ఈరోజు అయితే ఈ వెహికల్ అయితే మన ఆఫీస్ సరౌండింగ్లోనే ఓనర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వెహికల్ అవైలబుల్లో ఉంటుంది. ఇది కరీంనగర్ పాసింగ్ వెహికల్ 2022 మోడల్ టొయోటాకు సంబంధించిన అర్బన్ క్రూజర్ సేమ్ బ్రీజా వెహికల్ అండి. ఇది చూసుకోవచ్చు, కంప్లీట్గా టాప్ ఎండ్ వెహికల్. ఇది మనకైతే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి దీనికైతే అలాయ్ వీల్స్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మనకైతే చూసుకున్నట్టయితే కీలెస్ ఎంట్రీ ఉంటుంది, ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉంటాయి. మనకైతే హెడ్ ల్యాంప్స్ కూడా బ్రహ్మాండంగా హెడ్ లైట్స్ ఉంటాయి, ఫోగ్ ల్యాంప్స్ ఉంటాయి. మనకు చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి అయితే లేని ఫ్యూచర్ అంటూ లేదు. మనం చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి ఇంకొక ఫ్యూచర్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్లో ఉందండి. మనకైతే స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. చూసుకున్నట్టయితే చూడొచ్చు, ఇది రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడు మొత్తం టోటల్గా ఎలాంటి స్క్రాచెస్ లేకుండా మంచి షైనింగ్తో ఉంది వెహికల్. ఇది రైట్ సైడ్ వ్యూ, స్లోగా చూపెడుతున్నాను. ఇది మన ఆఫీస్ దగ్గర అవైలబుల్లో ఉంది. ఇది 2022 మోడల్ ప్యూర్ పెట్రోల్ వెహికల్. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. వెహికల్ని అయితే మీరు లైవ్లో వచ్చి చూసుకోవచ్చు. మనకైతే క్వార్టర్ ప్యానల్ కానివ్వండి, రన్నింగ్ బోర్డ్స్ కానివ్వండి, డోర్లు కానివ్వండి, పిల్లర్లు కానివ్వండి, హెడ్ లైట్లు, టైల్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు. ఇది కేవలం మనకైతే 30 చిల్లర తిరిగింది ఈ వెహికల్ అయితే. 30,000 కిలోమీటర్ల చిల్లర. స్టెప్నీ అనేది అన్యూజ్డ్గా ఉంది ఈ వెహికల్. చూసుకోవచ్చు. మనకైతే ఇది బ్యాక్ సైడ్ వ్యూ చూసినట్టయితే ఉంటే మనకైతే డిక్కీ చూసుకోవచ్చు. డిక్కీ అయితే బ్రహ్మాండంగా ఉంది. మనకైతే డిఫాగర్ ఉంటుంది, రియర్ వైపర్ ఉంటుంది. మనకైతే డిక్కీలో సెన్సార్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఈ పార్కింగ్ సెన్సార్స్ కానీ, ఎయిర్ బ్యాగ్ సెన్సార్స్ కానీ చూసుకోవచ్చు, మనకైతే అవైలబుల్లో ఉంటాయండి. మనకి ఇక్కడ సెన్సార్ ఉంటుంది, ఆ సెన్సార్ అయితే వర్కింగ్లో ఉంది. చూసుకోవచ్చు. వెహికల్ అయితే ఫుల్ నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు. మనకు బూట్ ప్లేస్ కూడా చూసుకోవచ్చు. బూట్ ప్లేస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. లేటెస్ట్ మోడల్ వెహికల్ కావాలనుకునే వారికి అయితే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది బ్రీజాను అర్బన్ క్రూజర్గా టొయోటా వాళ్ళు సేమ్ బాడీని దించడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు చూడవచ్చు, పేస్టింగు, బోల్ట్లు, షోరూమ్ మార్కింగ్ ఎక్కడ పడితే అక్కడనే మొత్తం షోరూమ్ మార్కింగ్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ టైర్ కూడా ఇప్పటివరకు అయితే అన్యూజ్డ్ అండి, స్టెపిన్ అనేది. చూసుకోవచ్చు. మనకైతే ఇది 22లో వచ్చిన టైర్ చూసుకోవచ్చు. ఇయర్ కోడింగ్ కూడా అపోలో టైర్. ఇదైతే అన్యూజ్డ్ టైర్, అన్యూజ్డ్ స్టెప్ని. ఇది బూట్ ప్లేసు, బ్యాక్ సైడ్ నుంచి ఇంటీరియర్ వ్యూ. మనకు టైల్ ల్యాంప్స్ కూడా మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది అర్బన్ క్రూజర్లో. చూసుకోవచ్చు. మనకు డిక్కీ నుంచి కూడా ఎలాంటి సౌండ్ లేదు. మనకు టైర్లు చూడవచ్చు. టైర్లు అయితే మనకు అన్నీ కూడా షోరూమ్తో నచ్చిన టైర్సే ఉన్నాయి. ఇంకొక 20-25,000 కిలోమీటర్స్ వరకు అయితే డ్రైవ్ చేయొచ్చు. ఇదైతే లెఫ్ట్ సైడ్ వ్యూ చూడవచ్చు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మనకైతే ఎలాంటి స్క్రాచెస్ లేవు. మీరు లైవ్లో చూసుకోవచ్చు అండి వెహికల్. మన హుస్నాబాద్, మన ఎస్ఎస్ కార్ బజార్ పరిసర ప్రాంతాల్లో అవైలబుల్లో ఉంటుంది. ఈ వెహికల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. మీరు వచ్చే ముందు చేస్తే మీకు వెహికల్ అనేది మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ మన కార్ బజార్లో అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చూసుకోవచ్చు. లేటెస్ట్ మోడల్ అయితే చాలామంది అడుగుతున్నారు, లేటెస్ట్ మోడల్ కావాలని చెప్పేసి. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. షోరూమ్తో నచ్చిన టైర్సే ఉన్నాయి. ఇంకా టైర్లు అయితే ఎలాంటి రిప్లేస్మెంట్ చేయలేదు. మనకైతే ఇంకా 20,000 అయితే ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు టైర్లను. స్టెప్నీ అనేది అన్యూజ్డ్గా ఉంది. మనకు హెడ్ లైట్లు చూసుకోవచ్చు, డిఆర్ఎల్ లైట్స్ అవైలబుల్లో ఉన్నాయి, ప్రొజెక్టర్ ల్యాంప్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనకు ఫోగ్ ల్యాంప్ కూడా బ్రహ్మాండమైన ఫోగ్ ల్యాంపు షైనింగ్తో ఉంటుంది వెహికల్ అయితే. లైటింగ్ పరంగా ఇది టొయోటా కాబట్టి కిలోమీటర్లు అయితే ఈజీగా 4 లక్షల కిలోమీటర్లు అయితే ఇది పెట్రోల్ ఇంజన్ ఈజీగా డ్రైవ్ చేయొచ్చండి. ఇది కేవలం 30,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. చూసుకోవచ్చు. సైడ్ అయితే మనకు ఫోల్డబుల్ మిర్రర్స్, అవి నేను మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపెడతాను. ఆ డోర్ ఓపెన్ ఉంది కాబట్టి అది లాక్ కావట్లేదు. డిఆర్ఎల్ లైట్ చూసుకోవచ్చు అండి ఏ విధంగా వెలుగుతున్నాయి చూడొచ్చు. ఇప్పుడు మనకు ఎండ గట్టిగా ఉంది కాబట్టి అది ఎక్కువ ఫోకస్ కావడం లేదు. ఇక మనకు సస్పెన్షన్ బ్రహ్మాండంగా ఉంది. ఫ్రంట్ టైర్లు కూడా మంచి గ్రూపింగ్తోనే ఉన్నాయి చూసుకోవచ్చు. ఇవి టైర్ సైజ్ అనేది వీటిది మనకైతే పెద్ద సైజు కాబట్టి అలాయ్ వీల్స్ కూడా చూసుకున్నట్టయితే 215 చూసుకున్నట్టయితే టైర్ గ్రిప్పింగ్ ఈ విధంగానే ఉంటుంది. ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు మీరైతే ఒక 20-25,000 కిలోమీటర్స్. సస్పెన్షన్
ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు, పర్ఫెక్ట్గా ఉంది. మనకు దీన్ని చూసుకున్నట్టయితే అలా వీల్ కూడా ఎలాంటి స్క్రాచెస్ కాలేదు. మనకు బ్రేక్ ప్యాడ్ కూడా చూసుకున్నట్టయితే ఎలాంటి డస్ట్ కూడా పట్టలేవు, రస్ట్ లేదు, డస్ట్ లేదు, బ్రహ్మాండంగా ఉంది. వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇది వెహికల్ ఎక్స్టర్నల్ పరంగా. ఇక మీకు ఒకసారి ఇంటీరియర్ పరంగా చూపెడతాను, వెహికల్ స్టార్ట్ చేసి కూడా చూపెడతాను. మనకు ఈ డ్రైవర్ సైడు సీట్ చూసుకున్నట్టయితే ఇది హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది. షోరూమ్తో వచ్చిన కవర్ ఇంకా వీకలేదు, అట్లే ఉంది చూడండి. ఇది మనకైతే కొంచెం డ్రైవర్ సైడ్ సీట్ అనేది ఏ కార్లో అయినా కూడా కొంచెం నలిగిపోతుంది, ఎందుకంటే ఎక్కువగా డ్రైవర్ సైడ్ సీటే యూజ్ అవుతుంది కాబట్టి. షోరూమ్లో వేయించిన సీట్ కవర్లే టొయోటా షోరూమ్లో మంచి రెగ్జిన్ సీట్ కవర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంటీరియర్ అయితే 100కు 90 మార్కులు వేయచ్చండి, ఎలాంటి దీనికైతే రిమార్క్ అయితే లేదు. మనకు చూసుకోవచ్చు, మీకు చెప్పినాను ఇంతకుముందే. క్రూజ్ కంట్రోల్ అయితే అవైలబుల్లో ఉంది, మనకైతే స్టీరింగ్ కంట్రోల్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, వాయిస్ కమాండింగ్ ఉంది, మనకైతే ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, గేర్ ఫంక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఏసీ బ్లోయర్లు కూడా ఎలాంటి నాయిస్ లేదు, ఏసీ కూడా ఫుల్ చిల్డ్ అయిపోతుందండి. మనకు డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. సేఫ్టీ పరంగా అయితే 2 ఎయిర్ బ్యాగులు అయితే అవైలబుల్లో ఉన్నాయి, చూసుకోవచ్చు అండి. ఇది ఇంటీరియర్ వ్యూ. ఇక ఇది బ్యాక్ సైడ్ సీటింగ్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్లో కూర్చున్న వాళ్ళకు కూడా ఆమ్ రెస్ట్ అయితే అవైలబుల్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మంచి వెత్ ఉంటుంది, లోపల చూసుకోవచ్చు. మనకైతే లోపల కూర్చున్న వాళ్ళకు కూడా స్పేస్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది బ్రీజాను బాడీ తీసుకొని టొయోటా వాళ్ళు అర్బన్ క్రూజర్గా దీన్ని తీర్చిదిద్దడం జరిగిందండి. చాలామందికి తెలుసు వెహికల్ తీసుకునే వారికి, కానీ చెప్తున్నాను, కొంతమంది కస్టమర్లకు తెలియకపోవచ్చు కాబట్టి చెప్తున్నాను. ఇక మనకు ఏబీసీ పెడల్ చూసుకోవచ్చు, యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్. ఈ ఏబీసీ పెడల్ కూడా ఇప్పటివరకు అయితే షోరూమ్తో వచ్చిన పెడల్ అదే విధంగా ఉన్నాయి, ఇంక ఇప్పటివరకు ఎలాంటి రిప్లేస్మెంట్ చేయలేదు, చూసుకోవచ్చు. మనకు షోరూమ్ మార్కింగ్స్ ప్రతి పార్ట్లో. ఇది పుష్ స్టార్ట్. మనకు ఒకసారి వెహికల్ అనేది స్టార్ట్ చేసి చూద్దాం, ఏసీ ఫంక్షన్ కూడా చూద్దాం. సింగిల్ సెల్ఫ్లో మనకైతే సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది, చూసుకోవచ్చు అండి. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోయింది, సౌండ్ వస్తుంది. ఏసీ కూడా ఫుల్ చిల్ అయిపోతుంది. పాట రావడం వల్ల కొద్దిసేపు ఫ్యూజ్ పెట్టినాను, మళ్ళీ మనకు ఇష్యూ వస్తాయి. పెన్ డ్రైవ్ అవైలబుల్లో ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ 18 ఉంది, చూసుకోవచ్చు. ఇది మనకైతే బ్యాక్ సైడ్ సీటింగ్. ఇక మనకు సన్ విజార్ చూసుకోవచ్చు, షోరూమ్తో వచ్చిన పీసే, పర్ఫెక్ట్గా ఉంది. ఇవి కూడా ఎలాంటి రిప్లేస్ చేయలేదు. మనకు రివర్స్ పార్కింగ్ అయితే రివర్స్ కెమెరా చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. వెహికల్ ఇదైతే ఆన్లో ఉన్నా కూడా పెట్రోల్ ఇంజన్ కాబట్టి సైలెంట్గా ఉందండి. మనకైతే ఇంజన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, పెట్రోల్ ఇంజన్ కాబట్టి. వెహికల్ అసలు స్టార్టింగ్లో ఉందా లేదా అనే భ్రమలో ఉంటాం మనం, ఆ విధంగా ఉంది. మీకు మరీ ఎందుకు చెప్తున్నానంటే ఇది లేటెస్ట్ మోడల్ కాబట్టి, మన కస్టమర్లకు మనం ఫస్ట్ టైం లేటెస్ట్ మోడల్ వెహికల్ తీసుకొస్తున్నాం కాబట్టి, అది కూడా తక్కువ డ్రైవ్ అయిన వెహికల్, 30,000 కిలోమీటర్లు చూసుకోవచ్చు అండి. 34,000 కిలోమీటర్లు తిరిగింది కేవలం. ఈ వెహికల్ని తీసుకొస్తున్నాం కాబట్టి మనం అయితే చూసుకోవచ్చు, మనకు అలర్ట్ ఇస్తుంది, సీట్ బెల్ట్ పెట్టుకో లేకపోతే మరి ప్రమాదం అని. ఈ విధంగా అడ్వాన్స్డ్ ఫీచర్స్, సీట్ బెల్ట్ అన్ఫ్యాక్టెడ్ అని ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వెహికల్ స్టోరీ. ఇదైతే 2022 మోడల్ టొయోటా అర్బన్ క్రూజర్. మనకైతే వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, పెట్రోల్ వెహికల్. ఇదైతే మనకు కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది. వెహికల్ కూడా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసుకోవచ్చు. మనకు క్లచ్ ఫంక్షన్ కానీ స్టీరింగ్ ఫంక్షన్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి వెహికల్ అయితే. మీరైతే ఈ వెహికల్ని లైవ్లో చూసి ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చు, తెలిసిన మిత్రులైనా తేవచ్చు. ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ వెహికలే. ఇక ఓనర్ వాళ్ళు చెప్తున్న ప్రైస్ అయితే 11 లక్షల రూపాయలు అండి. మీరైతే వచ్చి లైవ్లో డిస్కషన్ చేస్తే కొంచెం ఏమైనా తగ్గచ్చు. ఓకే ఫ్రెండ్స్, మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. మీరు కూడా మీ చుట్టుపక్కల ఏమైనా వెహికల్స్ ఉంటే కూడా మన ఎస్ఎస్ కార్ బజార్కి తీసుకురండి. మనకు సాధ్యమైనంత తొందరలో వెహికల్ని అయితే అమ్మే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్. నమస్తే, జై హింద్, సలామీ సేవలో.